హాయ్ గైస్, నేను ఈ వీడియోలో గ్రూప్ టూకి సంబంధించి ఆబ్వియస్లీ టీఎస్పిఎస్సి గ్రూప్ టూకి సంబంధించి ఒక కట్ ఆఫ్ అనాలిసిస్ వీడియో అనేది చేద్దాం అనుకున్నా. సో మనం యాక్చువల్గా యూట్యూబ్లో చూస్తున్నాం. మనం ఏంటి అంటే కట్ ఆఫ్ వీడియోస్ అనేవి చాలా ఉన్నాయి. కొందరేమో 340s అంటున్నారు, 350s అంటున్నారు, 360s, కొందరేమో 370కి అస్సలు తగ్గదు అంటున్నారు. సో వాళ్ళ అనాలిసిస్ వాళ్ళకు ఉన్నాయి. నేను కూడా ఒక అటెంప్ట్ చేద్దాం అనుకున్నా. అసలు తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా అనేది మన అందరికీ జస్ట్ ఒక అనాలిసిస్ కోసం ఒక వీడియో ఇద్దాం అనుకున్నా. సో ఇక్కడ ఏంటంటే నేనేం నెంబర్స్ చెప్పాను, 350 ఉంటుందా 360 ఉంటుందా అది మీకే తెలుసు నాకంటే ఎక్కువ. సో నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే, ఎందుకు కట్ ఆఫ్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకు హై ఉంటుందా, లేకపోతే ఎందుకు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, నెక్స్ట్ ఎందుకు లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దామని అనుకున్నాం. సో హై ఉండడానికి రీజన్స్ ఏంటి అనేది ఒక్కొక్కటి అనాలిసిస్ చేద్దాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం అనేది ఎక్కువ దొరికిందని చెప్పాలి. ఎక్కువ ఎందుకు ఎప్పుడు అని అంటే, ఈ నోటిఫికేషన్ వచ్చి 2022లో వచ్చింది. సో అప్పటి నుండి కొంతమంది సీరియస్గానే ప్రిపేర్ అవుతూ వచ్చారు. పోస్ట్పోన్మెంట్స్ ఎక్కువ అయినా కూడా ఎగ్జామ్ దగ్గరికి రాగానే పోస్ట్పోన్ అవ్వడం వల్ల ఆల్రెడీ టెస్ట్ సిరీస్లో జాయిన్ అయ్యి వాళ్ళు టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేస్తూ కొంచెం నాలెడ్జ్ బిల్డప్ చేసుకుంటూ ఉన్నారు. సో దానివల్ల వాళ్ళకి ప్రాక్టీస్ ఎక్కువైంది. ఈ విషయంలో నేను టైం ఎక్కువ ఉంది అని చెప్తున్నా, ఓకేనా. ఎప్పుడైనా ఎగ్జామ్ ఒక 1 month ముందు పోస్ట్పోన్ అయితే ఏం పెద్దగా సీరియస్గా చదువుతూ ఉండరు. కానీ ఒక 1 week ముందు, 15 days ముందు అంటే వాళ్ళు సీరియస్ ప్రిపరేషన్లో ఉంటారు. దానివల్ల ఎక్కువ ప్రాక్టీస్ చేసి కట్ ఆఫ్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని నేను అనుకుంటున్నా. నెక్స్ట్, ఆల్రెడీ జాబ్స్ వచ్చిన వాళ్ళు, వీళ్ళకు హై కాన్ఫిడెన్స్ ఉంటుంది. కొంచెం ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్లో ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది. ఆల్రెడీ Group 4 వచ్చిన వాళ్ళు కానీ వేరే వివిధ ఇంకా చూసాం కదా మనం రీసెంట్గా చాలా నోటిఫికేషన్స్లో రిజల్ట్స్ వచ్చినాయి. ఇంకా జాయిన్ అయినా అవ్వకున్నా కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్ చూసుకుంటే వాళ్ళు టీచింగ్ చేస్తూ ఉన్నా కానీ డీటీ కావాలని, సో వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కొద్దిగా పనిచేస్తుంది. సో కొంచెం ఎక్కువ స్కోర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుందని అనుకుంటున్నాను. సో ఎప్పుడు లో ఎందుకు ఉంటుంది అనేది డిస్కస్ చేద్దాము. యాక్చువల్గా ఇదేంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెంతీ పేపర్స్ వచ్చినాయండి. టైం సరిపోలేదు అసలు. నేనైతే నా పర్సనల్గా ఫర్ ఎగ్జాంపుల్ మనం పేపర్ 1 కనుక తీసుకుంటే అది మోస్ట్లీ Group 4 పేపర్ 1 కానీ Group 1 ప్రిలిమ్స్లో కానీ సేమ్ పేపర్ ఉంటుంది కదా, అన్ని సబ్జెక్ట్స్ ఇలా ప్లస్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ అవన్నీ కామన్ ఉంటాయి కదా. సో నాకు Group 4లో 100 above వచ్చినాయి పేపర్ 1లో. అండ్ ఎప్పుడు Group 1 రాసినా 90 above వస్తుండే. కానీ Group 2లో అసలు నాకు టైం సరిపోలేదండి. అంటే నేను మెయిన్స్ రాశాను. సో దానివల్ల ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు. టెస్ట్ సిరీస్ చదవడం, రివిజన్ మీద ఎక్కువ టైం దొరకలేదు. సో ఈ సిచ్యువేషన్లో నాకు ఎక్కువ లెంతీ అనిపించింది పేపర్. నేను అసలు ఫర్ ద ఫస్ట్ టైం క్వశ్చన్స్ చూడకుండా ఒక 5-6 వదిలేసి బబుల్ చేయడం జరిగింది. అంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ ఇదివరకు మంచిగానే వచ్చినాయి మార్క్స్. కానీ ఈ పేపర్స్ అనేవి నాకు పర్సనల్గా లెంతీ అనిపించినాయి. ఇదివరకు కూడా Group 3లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనకు కొన్ని పేపర్స్లో టైం మిగిలింది. యాక్చువల్గా ఒక 15-20 minutes మిగిలింది. కానీ ఈ పేపర్స్లో మిగిలే ఛాన్స్ అసలు లేకుండే. అందుకు ఇది కొంచెం టఫ్ ఉండేసరికి, ప్లస్ ఇంకోటి ఏంటంటే టఫ్ రావడం. యాక్చువల్గా నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పిన, ఏదైనా ఎగ్జామ్కి వాళ్ళు అసలే ప్రిపేర్ అవ్వకుండా బేసిక్ నాలెడ్జ్ 10thలో చదివింది, ఇంటర్లో చదివింది, బీటెక్లో చదివింది, ఏదైనా డిగ్రీలో చదివింది, ఇలా అంటే ఏం చదవకుండా వెళ్ళి రాసే వాళ్ళకి ఎట్లా వస్తాయంటే ఒక 60 to 70 marks వస్తాయి 150కి. అంటే కొంచెం వాళ్ళు
అకాడమిక్స్లో కొంచెం బెటర్గా ఉంటాయి. కానీ ఈ పేపర్స్లో అలా లేదండి, చాలా టఫ్ ఉంది. అసలు చదివిన వాడికే ఒక 2-3 ఇయర్స్ స్పెండ్ చేసిన వాడికి 70 దాటిన సందర్భాలు లేకుండా పోయినాయి. సో ఇవి చాలా టఫ్ ఉన్నాయని నేను చెప్పగలుగుతా. అయితే ఇంకొకటి ఏంటంటే టైమే అండి, మళ్ళీ టైమే. అయితే ఇక్కడ ఏం చెప్పానంటే ఇది 2022లో వచ్చింది నోటిఫికేషను. సో అప్పటి నుండి ఇప్పటివరకు టైం దొరికింది అని నేను చెప్పాను. కానీ ఇక్కడ ఎందుకు టైమే డిసైడ్ చేస్తుంది అంటే మళ్ళీ లోగా ఉండే అవకాశాలు ఎందుకు ఉన్నాయంటే ఈ మెయిన్స్కి అండ్ అండ్ గ్రూప్ 3కి అండ్ గ్రూప్ 2కి తక్కువ టైం ఉండడం. సో నువ్వు 2 ఇయర్స్ నుండి ఎంత అయినా కానీ సరిగ్గా రివైజ్ చేయకపోతే మనకి తక్కువ స్కోర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు గ్రూప్ 1 మెయిన్స్ రాసిర్రు, రిలాక్స్ అయ్యాక మన రివిజన్కి టైం లేకుండా పోయింది. మళ్ళీ వెంటనే గ్రూప్ 3 తర్వాత గ్రూప్ 2. సో ఇవన్నీ కొంచెం కట్ ఆఫ్ లో ఉండే ఛాన్సెస్ ఉంటాయని నేను అనుకుంటున్నా. ఇంకొకటి ఏంటంటే కట్ ఆఫ్ లో ఉండడానికి మేజర్ రీజన్ ఏంటంటే ఫిలప్ చేయడం. గ్రూప్ 1 తర్వాత గ్రూప్ 2 తర్వాత గ్రూప్ 3 ఫిలప్ చేస్తా అంటున్నారు. సో ఈ విషయంలో కట్ ఆఫ్ లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి. మెయిన్ రీజన్ ఇదే అవుతుందని నేను అనుకుంటున్నా. యాక్చువల్గా ఇప్పుడు ఎవరైనా కానీ అంటే వాళ్ళకి గ్రూప్ 1 వచ్చిన వాళ్ళకి నేనైతే ఒక గ్రూప్ 1 వచ్చిన వాళ్ళు అట్లీస్ట్ గ్రూప్ 2లో గ్రూప్ 3లో ఒక 200 to 300 మెంబర్స్ ఉంటారని అనుకుంటున్నా. అంటే గ్రూప్ 3 కూడా కంబైన్ చేస్తున్నాను నేను. సో గ్రూప్ 3 వచ్చి గ్రూప్ 2 వచ్చి గ్రూప్ 1 వచ్చిన వాళ్ళు అట్లా 200 మెంబర్స్ ఉంటారు అనుకుంటున్నా. ప్లస్ మళ్ళీ గ్రూప్ 3 వచ్చిన వాళ్ళు గ్రూప్ 2లో 500 మెంబర్స్ ఉంటారని అనుకుంటున్నా. ఎందుకంటే సేమ్ ప్యాటర్న్, అవే పేపర్స్, కాబట్టి కట్ ఆఫ్ అనేది లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్గా గ్రూప్ 3 అయితే ఎవరు ఊహించినంత కొంచెం తక్కువ ఉంటుందని ఈ విషయంలో నేను అనుకుంటున్నాను అండి. ప్లస్ ఇక్కడ గ్రూప్ 2 కూడా అదే రీజన్, కొంచెం తక్కువ ఉంటుందని అనుకుంటున్నాను. సో ఈ అనాలిసిస్తో మీరే మీ ఎక్స్పీరియన్స్తో డిసైడ్ అవ్వండి. నేను ఇప్పుడు ఒక నెంబర్ చెప్పగలుగుతా, అది కరెక్ట్ అవుతుందో కాదో తెలియదు. సో ఇవైతే ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ద కట్ ఆఫ్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ గైస్.